మే 17వ తారీఖు నుండి ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్ కాబోతోంది. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మిగిలిన ఐపీఎల్ సీజన్కు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్, అలానే ఆ జట్టు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా మిగతా ఐపీఎల్ సీజన్కు అందుబాటులో ఉండరనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి స్థానాలను ఎవరితో భర్తీ చేయనున్నారు, హైదరాబాద్ జట్టుకు ఎవరు కెప్టెన్గా వ్యవహరించున్నారు అనే విషయమై విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ట్రావిస్ హెడ్ స్థానంలో సచిన్ బేబీ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వ్యవహరించనుండగా సచిన్ బేబీ వన్ డౌన్ బ్యాటర్గా జట్టుకు సేవలు అందించనున్నాడని తెలుస్తోంది. ఇక అదే సమయంలో ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ స్థానంలో వియాన్ ముల్లర్ లేదా ఇషాన్ మలింగా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం దక్కనుంది. ఇవన్నీ ఒకెత్తైతే హైదరాబాద్ కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయంపై మాత్రం ఆసక్తి అందరిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సీనియారిటీని, అలానే అనుభవాన్ని, పరిణితితో ఆలోచించే తత్వాన్ని, అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే 20 కోట్లకు పైగా ఖర్చు పెట్టి రిటైన్ చేసుకున్న హెన్రిక్ క్లాసెన్ మిగతా మ్యాచ్లకు ఎస్ఆర్హెచ్ జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ట్రావిస్ హెడ్, కమిన్స్ ఆ ఇద్దరు స్థానాలు భర్తీ చేయడానికి ఇంతకు మించిన ఆటగాళ్లు హైదరాబాద్ జట్టు బెంచ్లో లేరు. అదే సమయంలో కెప్టెన్సీ చేయడానికి కూడా క్లాసెన్ తప్ప ఎస్ఆర్హెచ్కు మరొక ఆప్షన్ హైదరాబాద్ జట్టులో కనిపించడం లేదు. మీ దృష్టిలో ఆ ఇద్దరి స్థానాలను ఎవరితో భర్తీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదే సమయంలో ఎస్ఆర్హెచ్ జట్టుకు మిగిలిన మ్యాచ్లో ఎవరు కెప్టెన్సీ చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని తెలపండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.